హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఎయిమ్స్ సిఆర్ఈ ఫార్మసిస్ట్ 2025 ఫిబ్రవరి 2025 జరిగిన ఎగ్జామ్ని అనలైజ్ చేసి హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఏవి, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవి చదవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ మనకి ఎయిమ్స్ సిఆర్ఈ ఫార్మసిస్ట్ ఆగస్ట్ 25, 26లో ఉంటుందని మనకు నోటిఫికేషన్లు ఇచ్చారు. సో ఇది జస్ట్ మనకు ఒక 40 days టైమే ఉంది. సో తక్కువ టైంలో మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలంటే హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ సబ్జెక్ట్ చదవకూడదు మనం. ఓకే, అది తెలుసుకున్నప్పుడు సో మనకి ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో దానికంటే బిఫోర్ మనం అనలైజ్ చేసే ముందు జస్ట్ సీ హియర్. ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, జస్ట్ మనకి 100 questions ఉంటాయి, 90 minutes టైం ఉంటుంది. ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. 100 questions కూడా 80 questions ఫార్మసీ సబ్జెక్ట్స్, 20 questions మనకి జనరల్ నాలెడ్జ్ ఆప్టిట్యూడ్ నుంచి వస్తుంది. సో సిలబస్ వస్తే సిలబస్ క్లియర్గా మెన్షన్ చేయలేదు, కానీ మనకి జస్ట్ ద సిలబస్ విల్ బీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి డి ఫార్మా ఇచ్చారు, బి ఫార్మా ఇచ్చారు. ఓకే, సో వాళ్ళు కొన్ని బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఇచ్చినా కొన్ని క్వశ్చన్స్ అయితే బీ ఫార్మ్ లెవెల్లో కూడా ఇచ్చారు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు. ఓకే, సో చెప్తాను నేను. సో నెక్స్ట్ వీడియోలో మనం హై వెయిటేజ్ సబ్జెక్ట్లో కూడా హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటి, ఏ చాప్టర్స్ని మనం ఫోకస్ చేయాలని నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఈ వీడియోలో హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ మాత్రం డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేసినప్పుడు ఫిబ్రవరి 25లో మొన్న ఎగ్జామ్ జరిగింది మనకి ఎయిమ్స్ సిఆర్ఈ ఫార్మసిస్ట్. ఆ పేపర్ అనలైజ్ చేస్తే మనకి ఎక్కువగా హై వెయిటేజ్ ఫార్మకాలజీకి ఎక్కువ ఉంది. సో నియర్లీ అప్పుడు మనకి యాక్చువల్గా ఏమంటే 75 questions ఉన్నాయి ఫార్మసీ, 25 questions జనరల్ నాలెడ్జ్ నుంచి ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా చేంజ్ చేశారు. ఇప్పుడు ఫార్మసీ నుంచి 80, జనరల్ నాలెడ్జ్ నుంచి 20 ఉన్నాయి. సో అప్పుడు ఉన్న 75 questions ఫార్మకాలజీ నుంచి అరౌండ్ 25 to 30 questions వచ్చాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే యాజ్ ఎ ఫార్మసిస్ట్గా నీకు అన్ని డ్రగ్స్ పైన గ్రిప్ ఉండాలి. ఫార్మసిస్ట్ మెయిన్ డిస్పెన్సింగ్ ఇలా కాబట్టి సో డ్రగ్స్. సో ఇందులో కూడా క్వశ్చన్స్ ఎక్కువగా ఎలా ఇచ్చారంటే మేజర్గా డ్రగ్స్ క్లాసిఫికేషన్ నుంచి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ డ్రగ్స్ క్లాసిఫికేషన్, అడ్వర్స్ రియాక్షన్స్ ఇచ్చారు. అడ్వర్స్ రియాక్షన్స్, డ్రగ్ ఇంటరాక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్, వీటి నుంచి ఎక్కువగా ఫోకస్ చేశారు. ఓకే, మేజర్గా క్లాసిఫికేషన్, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్, డ్రగ్ ఇంటరాక్షన్స్, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో ఆ క్వశ్చన్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఫార్మాస్యూటిక్స్ నుంచి 10 to 15 questions దాకా వచ్చాయి. ఓకే, సో ఇందులో కూడా మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి చదవాలి అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ నుంచి 10 to 12 questions, ఫార్మాస్యూటికల్ జూరిస్ప్రుడెన్స్ నుంచి 5 to 7 questions, ఫార్మకాగ్నసీ నుంచి 5 to 7 questions, బయోకెమిస్ట్రీ నుంచి 5 to 7 questions. ఓకే, సో ఇక్కడ మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది హై ఫోకస్ ఫార్మకాలజీ, ఫార్మాస్యూటిక్స్. ఓకే, సో ఇక్కడ ఫార్మకాలజీలో అంటే మనకి ఇక్కడే కొన్ని హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీలో నుంచి కూడా కొన్ని ఇంక్లూడ్ అయిపోతాయి, లైక్ అడ్వర్స్ ఎఫెక్ట్స్, డ్రగ్ ఇంటరాక్షన్స్, ఇవి హాస్పిటల్ ఫార్మసీలో కూడా వస్తాయి. సో అవి ఫార్మకాలజీలో కూడా మెర్జ్ చేసేసాను నేను, క్వశ్చన్స్ మెర్జ్ అవుతాయి అన్నమాట బోత్ సబ్జెక్ట్స్. సో ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ హై వెయిటేజ్వి. కొన్ని చిన్న సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో వాటిలోంచి కొన్ని చిన్న క్వశ్చన్స్ కొన్ని వస్తున్నాయి. ఓకే, బట్ ఇవి హై వెయిటేజ్ సబ్జెక్ట్స్. మనకు తక్కువ టైం ఉంది కాబట్టి ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేసి ఈ సబ్జెక్ట్స్ని ఫస్ట్ చదివేస్తే మనం మ్యాక్సిమం మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ హై వెయిటేజ్ సబ్జెక్ట్ ఫార్మకాలజీలో ఏ టాపిక్స్ చదవాలి, ఫార్మాస్యూటిక్స్లో ఏ టాపిక్స్ చదవాలి, ఓకే, ఈ రిమైనింగ్ జూరిస్ప్రుడెన్స్, కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ, బయోకెమిస్ట్రీ, ఏ టాపిక్స్ని మేజర్గా కవర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.